పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భరోసా కల్పించారు. పెద్ది భౌతికంగా మన మధ్య లేకపోయినా కుటుంబానికి పెద్దన్నగా అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. పెద్ది తల్లికి భార్య స్వప్నకు ధైర్యం చెప్పిన కేసీఆర్ పిల్లలను బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఇద్దరు పిల్లలకు చెరో కోటి చొప్పున 2 కోట్లు, పెద్ది తల్లికి 25 లక్షల చెక్కులను అందజేశారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన లక్ష్యంగా ఎన్నికల్లో వారి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి సిద్దిపేట ఉప ఎన్నికల బరిలో పోటీ చేయడం జరిగిందో ఆనాటి నుండి సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వెన్నట్టు నిలిచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది, ఈ ప్రాంత భవిష్యత్తు ముడిపడి ఉంది అనేటువంటి ఒక భావనతోని కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారు ఏదైతుందో అసలు ఆయన లక్ష్యం ఒకే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది వారి లక్ష్యంగా ఎంచుకొని వారు ఏదైతుందో కార్యసాధకుడుగా కేసీఆర్ గారు సూచన వారు ఏం చేసినా కానీ వారి సూచనకు అనుగుణంగా క్రియాశీలకంగా కార్యక్రమాలు అమలు చేసేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం అంతవరకు ఏదైతే వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడేంత వరకు వారు వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తాను సాంసారిక జీవితం, కుటుంబం,
ఏర్పాటు చేసుకుని దొరుకుతుందనేటువంటి యొక్క మరి ప్రతిజ్ఞ అనేది మామూలు విషయం కాదే అనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తదుపరి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం. సరే అప్పుడు 2014 ఎన్నికల్లో ఆశించిన ఫలితం ఎన్నికల రిజల్ట్ పొందలేకపోయినప్పటికీ కేసీఆర్ గారు వారి పట్ల మరి వారి నాయకత్వం పట్ల వారి యొక్క సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా బాధ్యతలు అప్పగించారు. వారు పౌర సరఫరా కార్పొరేషన్ అధ్యక్షుడు ఏదైతున్నదో ఇప్పుడు ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంటే కానీ రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో రైతాంగానికి తోడు నిలబడతారు. సరే తదుపరి 2018లో వారు ఎమ్మెల్యేగా గెలిచి రావటం, అప్పుడు 5 సంవత్సరాల కాలం ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉండి కేసీఆర్ గారి యొక్క ఆలోచన కార్యరూపం ఇవ్వడంలో మొదటి నుండి కూడా చూపించేటట్టు. సరే ఎన్నికల్లో గెలవడం మూడడం అనేది సహజమే. మొదటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి సానుకూల ఫలితం పొందలేకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీ. ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ప్రజానికైన ఆశల పల్లెకిలో ఊరేగించి కేసీఆర్ గారు అమలు చేయతలపెట్టినటువంటి ఒక రైతు బంధు అదేదైతే 10,000 ఉంటే మేము 15,000 చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 అందింపజేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో మీకు తులం బంగారం జోడించిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతుందో ₹200 ఉన్న పెన్షన్ను 2,000 చేసి 10 అంతలు పెంచారు. కాంగ్రెస్ పార్టీ 2,000 మేము 4,000 చేస్తామని చెప్పండి. అంటే చూడండి అంటున్నాను నేను ఏ విధంగా ప్రజానీకైన ఆశల పల్లెకిలో ఊరికిపోచేయడం జరిగిందో దాని ప్రభావంతో వీళ్ళు మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. కానీ ఇంత కొద్ది సమయంలో అంటే ఇది జస్ట్ 2 ఇయర్స్, ఇది జస్ట్ 2 ఇయర్స్, 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలం లోపల ఇంత వ్యతిరేకత మూట కట్టుకుంది కదా అని చెప్పంటే ఒక విధంగా చెప్పాలంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి అటువంటి దేని కూడా చేయలేకపోతుంది. అంటే డెఫినెట్లీ ఆయన ఉద్యోగ ఫలితం ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కార్యరూపం దాల్చిందని చెప్పక తప్పదని చెప్పండి. ఆయన ఆరంభం నుండి కూడా కేసీఆర్ ఒక ఆలోచన విధానానికి కార్యరూపం ఇవ్వడానికి వరకు ఆయన పూర్తి చేసినటువంటి యొక్క కార్యదీక్ష పరుడు పెద్ద సుదర్శన్ గారని చెప్పండి. అలాంటి వాడికి వారితో వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేకున్నప్పటికీ వారి జీవితాన్ని గమనించినటువంటి వారిని చెప్పండి. నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన పోషించిన పాత్రను నేను గమనించమని చెప్పంటాను. నేను ఆయన పోషించిన పాత్రను గమనించమని చెప్పంటాను నేను. మరి అందుకే వాళ్ళు ఇంత ప్రజా యొక్క సంతోషం ప్రజలు ఏదైతుందో వారి పట్ల చూపెడుతున్నటువంటి అభిమానం ఇది బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా మనం చూడలేమని చెప్పంటున్నాను. పెద్ది సుదర్శన్ గారి పట్ల చూపెడుతున్న అభిమానం ఏదైతుందో ఇతర రాజకీయ నాయకుల పట్ల ఏదైతుందో చూపెట్టి మనం పొందడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు ఏదైతున్నదో ఆ కుటుంబానికి తోడు నిలవాలి. తప్పకుండా ఏదైతుందో పెద్ది సుదర్శన్ గారి యొక్క ఆలోచన విధానం ఆశయాలకు అనుగుణంగా వారి సత్యమని కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఆమె ముందుకు వస్తుంది. ఆమెకు ఏదైతుందో భగవంతుడి కృప లభిస్తుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తుంది.